జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున రేవంత్ ప్రచారం నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి వరుసగా ముఖ్యమంత్రి రోడ్ షోల్లో పాల్గొనున్నారు. రోజుకు 2 డివిజన్ల చొప్పున 3 విడతలుగా ప్రచారం చేయనున్నారు. ఇవాళ వెంగళరావు నగర్, సోమాజిగూడ ప్రచారంలో పాల్గొంటారు. రేపు బోరబండ, ఎర్రగడ్డ, నవంబర్ 4న షేక్పేట 1, రహమత్ నగర్, నవంబర్ 5న యూసఫ్గూడ, షేక్పేట్ 2లో ప్రచారం చేయనున్నారు. రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, చెప్పండి, రేవంత్ రెడ్డి పర్యటన సాగనుంది జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో. సో అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచారం దూకుడు పెంచింది. ఇప్పటికే ఏదైతే డివిజన్ల వారీగా కూడా ఇద్దరిద్దరు మంత్రులను, అలాగే 6 కార్పొరేషన్ చైర్మన్లు, వారి కింద ఎమ్మెల్యేలను అందరినీ కూడా నియమించింది. బూత్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరూ పనిచేయాలని చెప్పి కూడా ఒక్కొక్క అభ్యర్థికి కింద సుమారు 50 మందిని అటాచ్ చేయాలని చెప్పి కూడా ఏదైతే తన ప్రచారంలో హోరు పెంచింది. అయితే మంత్రులతో పాటు ఈ రోజు నుంచి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ తరఫున ఏదైతే ప్రచారం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ రోజు సాయంత్రం ఏదైతే మొదటగా చూసుకున్నట్టయితే ఈ రోజు సాయంత్రం వెంగళరావు నగర్లో ఒక రోడ్ షో ఉంటుంది. రోడ్ షో తర్వాత కార్నర్ మీటింగ్ ఉంటుంది. కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం ఏదైతే సోమాజిగూడ డివిజన్లో కూడా ఒక రోడ్ షో తర్వాత కార్నర్ మీటింగ్లో ఉంటుంది. కార్నర్ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఏదైతే నవీన్ యాదవ్ తరఫున ఏదైతే మాట్లాడి ఏదైతే ప్రసంగించే అవకాశం ఉంటుంది. ఇక దీని తర్వాత సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ చూసుకున్నైతే 4, 5వ తారీఖు కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇదే విధంగా కొనసాగుతుంది. అనంతరం లాస్ట్కి ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక పీసీసీ అధ్యక్షుడు కూడా ఏదైతే ఈ సభలలో కూడా ప్రతి సభలో కావచ్చు, రోడ్ షోలో కూడా పాల్గొంటారు. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరి ఆ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి మాటలపై ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి కౌంటర్స్ ఇస్తారో, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారో చూడాల్సి ఉంటుంది. ఒకవైపు పూర్తిగా ఎన్నికల ప్రచారంలో స్ట్రాటజీని పూర్తిగా అమలు చేసుకుంటూ ఒకవైపు అధికార పార్టీ ముందుకెళ్తుంది. మనం చూసినట్టయితే ఈరోజు అజారుద్దీన్ కూడా ఏదైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేయించారు. దీంతో మైనార్టీ ఓట్లపై కాంగ్రెస్ పార్టీ మరింత ధీమాగా కూడా ఉంది. అజారుద్దీన్ ఏదైతే 2023లో అటు జూబ్లీహిల్స్ నుంచే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు, ఈ ఉప ఎన్నికల్లో కూడా టికెట్ ఆశించారు. కానీ అజారుద్దీన్కి అనూహ్యంగా అటు ఎమ్మెల్సీ ఇచ్చి ఈరోజు మంత్రి పదవి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా స్ట్రాటజీతో కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే ఫిలిం వర్గాలకు సంబంధించిన వారితో కూడా ఏదైతే అభినందన సభను కూడా ఏర్పాటు చేసింది. వారు కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీని కూడా కలవడం జరిగింది. సో ఓవరాల్గా సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంతో కాంగ్రెస్ పార్టీలో మరింత జోష్ రానున్నట్టయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గాలు అయితే ఇప్పటికే మనకు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికైతే మంత్రులు, అలాగే కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, విప్పులు అందరూ కూడా ఏదైతే గ్రౌండ్ లెవెల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే వర్కౌట్ చేస్తున్నారు. సో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం, అలాగే రోడ్ షో, అలాగే ఏదైతే తను ఉన్నటువంటి స్పీచ్తో అయితే మరింత జోష్ పెరుగుతుంది, కనిత ఓట్ బ్యాంక్ పెరుగుతుంది, నవీన్ యాదవ్ గెలుపుకి అలాగే మెజార్టీకి మరింత దోహదపడుతుందని అయితే ఇటు పార్టీ వర్గాల్లో అయితే చర్చ జరుగుతుంది. మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగంలో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు, బీఆర్ఎస్ బీజేపీకి ఎలాంటి కౌంటర్స్ ఇస్తారనే ఒక ఆసక్తికరమైన చర్చ అయితే ప్రస్తుతం ఇటు రాజకీయ వర్గాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వర్గాల్లో అయితే కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీం.